హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. బ్రేక్ఫాస్టే కాదు, ఈవినింగ్ టీ టైంలో కూడా చేసుకునే రెసిపీ అండి. ఒక్క బంగాళదుంపతో చాలా కమ్మగా, లోపల గుల్లగుల్లగా, టేస్టీగా ఉండి చిన్న పునుకులు అనేవి చేసి చూపించబోతున్నాను. ఆ ప్రాసెస్ అంతా చూడండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడు కూడా మనం మినప్పప్పు బియ్యం రుబ్బి పునుకులు అనేవి చేసుకుంటూ ఉంటాం. మైదా పిండి పునుకులు అనేవి చేసుకుంటూ ఉంటాం. ఈ పునుకులు అనేవి చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటాయండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బంగాళదుంపను తీసుకుని దానిపై పీలంతా ఓపెన్ చేయండి. తర్వాత గ్రేటర్తో ఇలా పలుకులుగా తురుముకోండి. తురుము అనేది ముద్దలాగా కాకుండా కొంచెం పొడవుగా పలుకులుగా కనిపించేలా తురుముకోండి. దీనిని ఒక గిన్నెలో వేసి 2-3 సార్లు వాటర్తో బాగా కడగండి. కడిగిన తర్వాత ఇదంతా కూడా వాటర్ని పిండుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. వాటర్ అనేవి ఏమీ లేకుండా తురుముని గట్టిగా పిండండి. ఇలా గిన్నెలోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక కప్పు నిండా గోధుమ పిండి వేసుకోండి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు సూజీ రవ్వ వేసుకోండి. ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, అది వేసుకోండి. ఇవి 3 కూడా స్పూన్తో బాగా కలపండి. ఆలు తురుము, గోధుమ పిండి, అలాగే సూజీ రవ్వ కూడా మొత్తం కలిసేంత వరకు బాగా కలపండి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండా చిక్కటి మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకోండి. నేను మజ్జిగతో పిండి అనేది కలపబోతున్నానండి. మీరు పెరుగు తీసుకునే అయితే ఒక అరకప్పు పెరుగు, అరకప్పు వాటర్ తీసుకుని కలుపుకోవచ్చు. లేదంటే కప్పు నిండా పెరుగైనా కూడా తీసుకుని కలుపుకోవచ్చు. నేను చిక్కగా ఉన్న మజ్జిగను ఒక కప్పు వరకు వేసి పిండిని బాగా కలుపుతున్నాను. పిండి అనేది మరీ జారుగా లేకుండా చూసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువగా పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలపండి. మరి పిండిని జారుగా కలిపినట్లయితే పునుకులు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. కొంచెం గట్టిగానే పిండిని కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టండి. పిండి అనేది బాగా నానుతుంది. అరగంట తర్వాత చూసినట్లయితే పిండి అంతా కూడా మజ్జిగను బాగా పీల్చుకొని సాఫ్ట్గా వచ్చింది. ఈ విధంగా బాగా కలపండి. దీనిలోకి సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని కొంచెంగా జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దానిలోకి 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. దానిలో పిండికి సరిపడా, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కానీ, వంట సోడా కానీ, ఈనో ప్యాకెట్ కానీ కట్ చేసి వేసుకోండి. ఇదంతా కూడా పెరుగులో కలిసేలా బాగా కలపండి. మనం ఇలా పెరుగులో వంట సోడా, సాల్ట్ కలిపినట్లయితే బాగా కలుస్తాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా పెరుగులో వేసి ఇవన్నీ కూడా బాగా కలపండి. ఈ విధంగా ఒకసారి బాగా కలిపినట్లయితే వంట సోడా అంతా కూడా యాక్టివేట్ అయ్యి పెరుగు అంతా కూడా బబుల్స్ లాగా వస్తుంది. ఈ విధంగా కలిపి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని బాగా కలపండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలపండి. మనం వేసిన సాల్ట్, వంట సోడా, పెరుగు, ఆయిల్ అంతా కూడా బంగాళదుంప తురుములో, గోధుమ పిండి, బొంబాయి రవ్వలు మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయేంత వరకు కలపండి. వేళ్లతో ఇలా నేను చూపించిన విధంగా పిండిని బీట్ చేస్తున్నట్లుగా కలిపారంటే పిండి అంతా కూడా బాగా సాఫ్ట్గా వస్తుందండి. మనం గోధుమ పిండిని యూజ్ చేసాం కదా, చిన్న పునుకులు అనేవి గుల్లగా రావాలంటే పిండిని ఎక్కువగా ఇలా వేళ్లతో బీట్ చేస్తూ కలపండి. కలపటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా ఆయిల్లో వేసుకోండి. మనం బంగాళదుంప తురుము కలిపాం కదా, పునుకులు అనేవి అంత రౌండ్గా రావండి, కొంచెం బారుగానే వస్తాయి. కానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. తీసి వేరొక గిన్నెలోకి వేసుకోండి. ఇదే ప్రాసెస్తో మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ
మనకి కావాల్సిన సైజులో పునుగులు అనేవి వేసుకోండి. కళాయికి పట్టినన్ని వేసుకుని అన్నీ కూడా ఇదేలా డీప్ ఫ్రై చేసుకోండి. ఈ చిన్న పునుకులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ ప్రాసెస్తో మీరు పునుకులు అనేవి చేసి తినుండరు. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుండటమే కాకుండా పొటాటో రెసిపీస్ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతాయి కదా. ఒకసారి ఒక బంగాళదుంపతో ఈ పునుకులు అనేవి చేసి పెట్టండి. ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతాయి. మొత్తం అంతా కూడా డీప్ ఫ్రై కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి పునుకుల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. ఈ పునుకుల్ని కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ వేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. నేను ఆవకాయ ఊరగాయ పచ్చడితో, మామిడికాయ ఊరగాయ ఉంటుంది కదా, ఆ పచ్చడితో సర్వ్ చేయబోతున్నాను. మీకు నచ్చిన చట్నీని ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.